ఫేమస్ కానప్పుడు నన్ను ఎవ్వరు ఒక మాట అనలే. నే అవును. నేను రోడ్ పోట ఎళ్ళినా గూడా ఎవడు ఉప్పల్ బాలుగాడురా అని ఎవరు అనలేదు. మా ఏరియాలో గూడా అందరూ నమస్తే అన్న. మా ఆఫీస్‌లో గూడా నేను పని చేస్తుంటే సార్ వాళ్ళొచ్చి గూడా "చిన్న చాయ్ తీసుకురా పో. చిన్న మందు బాటిల్ తెచ్చి రెడీ చేసేయి టేబుల్" అని మా సార్ చెప్తే అందరూ వచ్చి తాగిపోయేటోళ్ళు. 100నో, 200 ఇట్లా ఇచ్చిపోయేటోళ్ళు. అప్పుడు నన్ను అందరూ "చిన్న ఇట్రా, బ్రో ఇట్రా" అని అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బాగా మాట్లాడేవాళ్ళు. నేనే షాక్ అయితుంటి. మా ఏరియాలో అందరూ "బాలు ఇక్కడ రా" అని మంచిగా మర్యాద ఇచ్చేవాళ్ళు మా ఉప్పల్ల. హ్మ్. నేను ఏమాత్రం ఈ రీల్ చేశానో బయటికెళ్తే చీ చీప్‌గా చూస్తున్నారు. హ్మ్. నేను ఆలోచించాను ఒకసారి. ఏంటి లిటిల్ బీ నేను ఒక 10 ఇయర్స్ కింద ఉప్పల్ బాలు వేరే, ఇప్పుడు వేరే. హ్మ్. అప్పుడు నన్ను అలా అనకుండా ఇది. ఇప్పుడెళ్తే నవ్వడము, ఎక్కిరించడము, డిఫరెంట్‌గా చూడడం హ్మ్. అలా చేస్తున్నారు. అదేంటి నేను అప్పుడు అలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగున్నా. ఇలా అంటున్నారని ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. సర్లే ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మా ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనీ వస్తుంది నాకు. అది ఇంపార్టెంట్. ఎవరైనా ఏమనుకోని నాకెందుకని అలా లైట్ తీసుకొని పట్టించుకుంటలేను. అది హ్మ్. సో, మ్యాటర్. అవన్నీ పక్కన పెట్టేసారనమాట. పెట్టేసానింక. హ్మ్. ఏందంటే నాకు మనీ వస్తుంది. మా ఫ్యామిలీ కొంచెం రైస్ పంపిస్తున్నాను. మా అమ్మ మొన్న హెల్త్ ఖరాబ్ అయితే మెడిసిన్స్. 50,000 దాకా ఖర్చయింది. నా డబ్బులే పెట్టుకున్నా. హ్మ్. ఎవ్వరు నాకివ్వలేదే. ఏ బావ అడిగినా నాకిప్పుడు చాలా మందుంటారు. బావలుంటారు, అన్నదమ్ములుంటారు. ఎవ్వరు అడిగినా ఇవ్వరే. ఎంత క్లోజ్ ఉన్నా మనీ అయితే ఎవ్వరు ఇవ్వరు మనకు.